హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీకి సంబంధించిన అప్డేట్స్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో ముందుగా మనకి ఆల్ ఇండియా కోటాలో మీకు అందరికీ తెలుసు థర్డ్ రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో అయితే దానికి సంబంధించి అప్డేటెడ్ స్కెడ్యూల్ మనకి డిస్ప్లే చేయడం జరిగిందనమాట. అదేంటనేది ఒకసారి చూద్దాం. సో మనకి రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. అయితే రిపోర్టింగ్కి టైం ఎప్పటి నుంచి ఉందనంటే యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ అది 4th నుంచి ఉండే, బట్ ఈ అప్డేటెడ్ షెడ్యూల్ ప్రకారంగా మనకి 6th ఫిబ్రవరి నుంచి 13th ఫిబ్రవరి దాకా మనకి టైం ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరికైతే దీంట్లో సీట్ వచ్చిందో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో, సో వాళ్ళంతా కూడా 13th లోపల వెళ్ళి కాలేజీలో కంపల్సరీగా రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ఓకే. అయితే మరి దీని తర్వాత మళ్ళీ మనకి తెలుగు స్టేట్స్లో ఎప్పుడు ఉంటుంది అని అంటే యాక్చువల్గా మనము ఏపీకి సంబంధించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి వెబ్ ఆప్షన్స్కి. దాంట్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారంగా ఏంటంటే థర్డ్ రౌండ్లో ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ అయ్యారో ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో సీట్ వచ్చి జాయిన్ అయ్యారో, సో వాళ్ళు ఇక్కడ థర్డ్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక కండిషన్ చూసాం. అయితే దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి 6th నుంచి ఫిబ్రవరి 3rd వరకు రిపోర్టింగ్ డేట్ ఇచ్చారు. సో 13th దాకా మీరు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఏది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు దీని తర్వాత తెలుగు స్టేట్స్లో కౌన్సిలింగ్ ఉంటుంది. దాని ప్రకారంగా అంటే మీకు అక్కడ సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఇక్కడ నాట్ ఎలిజిబుల్ కదా. సో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఎంసీసీ నుంచి ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్కి రావాలి కాబట్టి సో 13th తర్వాతే ఆ లిస్ట్ అనేది వస్తుంది ఇక్కడ. అయితే మరి మనకి ఏపీలో వెబ్ ఆప్షన్స్కి 11th కదా లాస్ట్ డేట్ అంటారు. అఫ్కోర్స్ 11th ఉంది, మేబీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోయినా కూడా అది ఎలా చేస్తారనంటే ముందు మీ వెబ్ ఆప్షన్స్ అయితే తీసేసుకుంటారు, 11th వరకు క్లోజ్ అయిపోవచ్చు. మరి వీళ్ళందరినీ ఎలా వీడౌట్ చేస్తారు అని అంటే ఈ 13th వరకు వెయిట్ చేసి, ఓకే, 13th వరకు వెయిట్ చేసి 13th తర్వాత ఎంసీసీ నుంచి వచ్చే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని దీంట్లో నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అనమాట స్టేట్ కౌన్సిలింగ్లో. ఓకే, ఎలిమినేట్ చేసి మిగిలిన వాళ్ళకి, అంటే దాంట్లో ఇంకొక పాయింట్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా మీకు సీట్ అలాట్ అవ్వదు అని చెప్పేసి దాంట్లో కండిషన్ చూసాం కదా. సో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ అన్నీ ఫిల్ చేసినా కూడా మీకు సీటు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి అనమాట. సో దీన్ని బట్టి మనకి రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు, ఏది మన స్టేట్ కౌన్సిలింగ్ ఏపీలో ఆల్రెడీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది కాబట్టి 11th లాస్ట్ డేట్ అని చెప్పారు యాజ్ పర్ ద షెడ్యూల్. అయితే దీనికి ఇదేమో 13th ఫిబ్రవరి రిపోర్టింగ్కి లాస్ట్ డేట్. దీని తర్వాత వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే అక్కడ నుంచి వీడౌట్ చేయాలి కాబట్టి. సో ఇది మనకి థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇలా ఉంది. అయితే దీని తర్వాత ఇంకా చాలామంది అడుగుతున్నారు, కొంతమంది తెలియక లేదా ఇన్ఫర్మేషన్ సరిగా లేక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వక కొంతమంది కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. సో అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ రౌండ్. ఇది మళ్ళీ కొత్తగా ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో ఆల్ ఇండియా కోటాలో కానీ లేదంటే మన తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైతే రిజిస్టర్ చేయకుండా మిస్ అయ్యారో, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి 16th ఫిబ్రవరి నుంచి 18th ఫిబ్రవరి వరకు ఈ టైం ఉంటుందన్నమాట. ఓకే, అప్ టు 12 PM ఆన్ 18th. కాబట్టి ఆ రోజు నైట్ వరకు కూడా చేసుకునే అవకాశం ఉంది, 18th నైట్ వరకు. బట్ అప్పటిదాకా వెయిట్ చేయకుండా 16th రోజు ఇమ్మీడియట్గా మీరు అది ఓపెన్ అవ్వగానే, రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్గా చేసుకున్నట్లయితే మీకు ఆల్ ఇండియా కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ బాగున్నట్లయితే మీకు నార్మల్ ఆల్ ఇండియా కోటా సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వేకెన్సీస్ ఉన్నట్లయితే. అఫ్కోర్స్ డెఫినెట్గా ఉంటాయి వేకెన్సీస్, నో ప్రాబ్లం. ఒకవేళ మీ ర్యాంక్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మీరు డీమ్డ్ యూనివర్సిటీస్లో ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో పెయిడ్ సీట్స్ ఉంటాయి, లేదంటే ఎన్ఆర్ఐ కోటా సీట్స్. పెయిడ్ సీట్స్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనమాట. సో మీ అందరికీ ఆల్ ఇండియా థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి
అలాట్మెంట్ లిస్ట్ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కాలేజ్ వైజు క్యాండిడేట్ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా ఈ ఫస్ట్ కాలంలో ఉన్నదంతా కూడా మనకి ర్యాంక్ అనమాట. ఓకే, వీళ్ళకి ఏ కోటాలో సీట్ అలాట్ అయింది అనేది ఈ కాలంలో ఉంటుంది. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ మెరిట్ సీటు లేదా ఎన్ఆర్ఐ సీట్ అనమాట, లేదా ఆల్ ఇండియా సీట్. ఆల్ ఇండియా సీట్ అని అంటే ఫ్రీ సీట్ అనుకోవచ్చు మీరు. ఓకే, ఆ, అందులో ఫస్ట్ ఎవరైనా దాంట్లో ట్రై చేస్తారో, అది రాకపోతే అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్కి ట్రై చేస్తారు. అది కూడా రాకపోతే ఎన్ఆర్ఐ కోటాలో వెళ్తారనమాట. ఎన్ఆర్ఐ కోటాలో ఇఫ్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని మీ లిస్ట్లో ఉన్నట్టయితే, ఏది ఎన్ఆర్ఐ లిస్ట్లో ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఎన్ఆర్ఐ కూడా ట్రై చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసే వాళ్ళైతే ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకొని మీరు కూడా ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఎవరెవరికి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత ర్యాంక్ వరకు వచ్చింది, ఏ కోటాలో వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ప్రతిదీ. సో మీరు దీంట్లో క్లోజింగ్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కొంచెం దీని మీద ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకపోతే ఇంకా కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే మామూలుగా ఆల్ ఇండియా కోటా క్లోజింగ్ ర్యాంక్స్ మీకు వేరే దగ్గర కూడా దొరుకుతాయి. సో నేను కూడా ట్రై చేస్తున్నాను కట్ ఆఫ్లు చూపించడానికి. అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రస్తుతానికైతే మీకు ఇలా ఈ 2 lakhs ఎబోవ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం, ఓకే, మ్యాక్సిమము సెల్ఫ్ ఫైనాన్స్ కానీ లేదంటే ఎన్ఆర్ఐ కోటాలో మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళందరికీ కూడా. సో ఈ ఆల్ ఇండియా కోటా అని ఎవరెవరికైతే ఉందో ఇవి కొన్ని అంటే క్లినికల్ కాకుండా నాన్ క్లినికల్ లేదా వాళ్ళకి రిజర్వేషన్ ఉండి ఉండొచ్చు. సో అందువల్ల ఆల్ ఇండియా కోటా ఇక్కడ 2,26,000 దాకా కూడా రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. మీకు కోటా ఒకటి ఇంపార్టెంట్, తర్వాత బ్రాంచ్ ఇంపార్టెంట్, తర్వాత అది ఏ కేటగిరీలో అలాట్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీకు అసలు మీ ర్యాంక్కి మీ కేటగిరీకి మీకు ఏ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దాని ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఓన్లీ ఆల్ ఇండియా కోటాకి చేయాలా లేదంటే డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా అనేది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఆల్ ఇండియా ఈ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించిన స్కెడ్యూల్ ఈ విధంగా ఉంది. సో 18th వరకు మనకి లాస్ట్ డేట్ అనమాట. ఏది కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళైతే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంతవరకు ఎవరైతే రిజిస్టర్ చేయలేదో వాళ్ళకి, సో ఎక్కడ రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. కోర్స్ కొంతమంది మన తెలుగు స్టేట్స్లో ఏ కేటగిరీకి చేశారు కానీ కనీసం బి కేటగిరీకి చేసుకోలేదు. మేబీ వాళ్ళకి సీట్ వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు బి క్యాట్ కూడా చేయకుండా వదిలేశారు. అలా నాకు చాలామంది కాల్ చేశారనమాట. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ తెలుగు స్టేట్స్లో రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందా అని అంటే ప్రస్తుతానికైతే ఓపెన్ అవ్వదు. కాబట్టి అది ఆలోచించకండి, ఇంకా దాని గురించి ఆలోచన బంద్ చేసి డైరెక్ట్గా మీరు ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఉంది కాబట్టి దాంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలుగు స్టేట్స్లో ఏమైనా మీకు తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ రీఓపెన్ అవుతే అప్పుడు డెఫినెట్గా చేసుకోవడానికి మీరు ట్రై చేయొచ్చు. కానీ అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మీకు ఒకవేళ మళ్ళీ కట్ ఆఫ్ తగ్గితేనే. ఓకే, కట్ ఆఫ్ తగ్గుతుందా అని అంటే అది మేబీ చెప్పలేము. ప్రస్తుతానికైతే తగ్గదు అని అనుకుంటున్నాము. ఎందుకనంటే దానిపైన 0% చేయడం పైన చాలామంది పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది సుప్రీంకోర్టులో మొన్న హియరింగ్ కూడా జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఓసీకి మొన్నటి రీసెంట్ కట్ ఆఫ్ ఎంత 103 స్కోరు కదా. సో దాని ప్రకారంగా ఇప్పటివరకు ఎలిజిబుల్ అయిన వాళ్ళైతే దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ కొత్తగా ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మళ్ళీ వాళ్ళు కట్ ఆఫ్ తగ్గించాలి. 103ని కాస్త ఇంకా తగ్గించడం, 0% చేయడం ఇట్లాంటిది ఏదైనా చేసినట్లయితే అప్పుడు మాత్రమే తెలుగు స్టేట్స్లో రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తారు, కొత్తగా ఇన్వైట్ చేస్తారు, కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళ కోసం. ఓకే, సో అప్పుడు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే అటువంటి ఆప్షన్ ఏమీ లేదు. కాబట్టి ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే, ఆన్లైన్లో మన ఆల్ ఇండియా కోటాలో మీరు స్టే వేకెన్సీ రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక్కటే మీకున్న ఆప్షన్ అనమాట. సో దాంట్లో మీ ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా మీకు డీమ్డ్ యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్ఐ కోటాలో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగినట్లుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో 18th వరకు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్ కూడా మీకు 16th నుంచే స్టార్ట్ అవుతుంది. అది అప్ టు 19th దాకా ఉందన్నమాట. 19th 11:55 PM వరకు మీకు అవైలబుల్ ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్ అనేది. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎప్పుడు February 20th. దెన్ రిజల్ట్ వచ్చేసి మనకి 21st February రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి స్కెడ్యూల్ అయితే ఇచ్చారు.
సారీ, రిజల్ట్ ప్లస్ షేరింగ్ ఆఫ్ డేటా బై ఎంసీసీ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఫర్ వీడింగ్ అవుట్. ఓకే, సో ఇది స్టే వేకెన్సీ తర్వాత, ఇందాక నేను చెప్పింది థర్డ్ ఫేజ్ తర్వాత అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది స్టే వేకెన్సీ తర్వాత కాబట్టి, సో రిజల్ట్ 21 తారీఖు వస్తే దెన్ రిపోర్టింగ్ వచ్చేసి 22 నుంచి 28 ఫిబ్రవరి దాకా ఉంటుంది. సో దీనికి ఎక్కువ రోజులు టైం ఇచ్చారు, ఆల్మోస్ట్ 7 డేస్ ఉందన్నమాట. సో ఈ 7 డేస్లో మీరు వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఫైనల్ ఫేజ్, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఈ ఆపర్చునిటీని చక్కగా ఉపయోగించుకొని ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోలేకపోయారో బై మిస్టేక్, సో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆపర్చునిటీ. అయితే ఇంకా తర్వాత మనకి స్టేట్ లెవెల్లో ఈ థర్డ్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఇక్కడ చూడండి, స్టేట్ లెవెల్లో స్టేట్ కౌన్సిలింగ్ కోసం థర్డ్ రౌండ్ 27th జాన్వరి నుంచి 16th ఫిబ్రవరి వరకు క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి ఏపీలో ఆల్రెడీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోయాయి, 11th లాస్ట్ డేటు. ఇక మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే నిన్న ఈవినింగే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టు డిస్ప్లే చేశారు. అది మనకి 11th వరకు వాళ్ళకి గ్రీవెన్సెస్కి టైం ఇచ్చారు కాబట్టి 11th ఈవినింగ్ లేకపోతే 12th మార్నింగ్, 12th ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ఇమీడియట్గా వెబ్ ఆప్షన్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణలో. ఓకే, 12th రోజు మ్యాక్సిమం, నా అంచనా ప్రకారం 12th రోజు మనకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాను. కాబట్టి దానికి ఇప్పుడు ఈ 16th లోపల క్లోజ్ చేయాలి కాబట్టి మేబీ కొంచెం డిలే అవుతుంది కదా. సో ఎనీవే 12th, 13th, 14th ఒక 3 days వెబ్ ఆప్షన్స్కి టైం ఇచ్చినా కూడా 14th or 15thకి రిజల్ట్ ఇస్తారు, అలాట్మెంట్స్. దాని తర్వాత మళ్ళీ ఒక 3-4 days రిపోర్టింగ్కి టైం ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఆల్ ఇండియా కోటా తర్వాత థర్డ్ రౌండ్ ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ మనకి స్టే వేకెన్సీ రౌండ్ స్టేట్ లెవెల్లో ఎప్పటి నుంచి ఉంటుంది అని అంటే 20th ఫిబ్రవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు ఇక్కడ షెడ్యూల్ ప్రకారంగా అయితే ఉంది. బట్ చూడాలి అది ఎప్పటి వరకు ఉంటుందండి. లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 28th ఫిబ్రవరి అని పెట్టారు. సో ఏదున్నా కూడా ఈ 28th లోపలనే మొత్తం క్లోజ్ అవ్వాలి అనేది దీని యొక్క అర్థం అనమాట. ఓకే, సో ఇంకా అంటే తెలుగు స్టేట్స్లో సీట్లు ఏమైనా మిగిలినట్లయితే స్టే వేకెన్సీ రౌండ్, దాని తర్వాత మళ్ళీ స్టే వేకెన్సీ 1, 2, 3 అలా కూడా చేసి మొత్తానికి మనకి ఫిబ్రవరి 28th లోపల మొత్తం అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి అని చెప్పేసి దీని యొక్క అర్థం. కాబట్టి ఏదున్నా కూడా ఈ మంత్ ఎండ్ లోపల మొత్తం అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోతాయి, మీరందరికీ కూడా క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి స్కెడ్యూల్స్, లేటెస్ట్ అప్డేటెడ్ స్కెడ్యూల్ అనమాట ఇదంతా కూడా. ఓకే, రైట్, మీకు అర్థమైంది కదా ఇప్పుడు తెలుగు స్టేట్స్లో కౌన్సిలింగ్ అదే థర్డ్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది అనేది. సో దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది మిస్ అయినట్లయితే, ఇంతవరకు ఎక్కడ రిజిస్టర్ చేసుకోకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దీంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి మీకు ఒక మంచి ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.